నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? భోజనం చేశారా? ఈరోజు మా రైస్‌లోకి ఏం కర్రీ వండుకున్నామో చూడండి. పెరుగు చారండి. కూరగాయలు ఏం వండుదామా అని ఆలోచిస్తూ ఉంటే, కూరగాయలైతే ఏమీ లేవండి ఫ్రిడ్జ్‌లో. సరే అని పెరుగుంది. ఆ పెరుగు తీసి పెరుగు చారు పెట్టుకుందాంలే అనుకోని, ఇంకా పెరుగు బయట పెట్టాము. దానికి తగ్గట్టుగా మన టేస్ట్‌కి తగినట్టుగా కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా గిలగొట్టేసుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలనేది ఉండకూడదు. స్పూన్ గానీ, గరిటెలు ఉంటాయి కదా! అవి లేదా విస్కర్‌తో ఇంకా లేదంటే మజ్జిగ కవ్వ ఉంటది కదండీ! దాంతో అయినా సరే మెత్తగా ఎక్కడ ఉండలు లేకోకుండా గిలగొట్టుకోవాలి. ఎ గిలగొట్టుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం పెద్ద ఉల్లిపాయ తీసుకోవచ్చు. లేదా అనుకుంటే తక్కువ తినేవాళ్ళైతే ఒక చిన్న ఉల్లిపాయ చాలండి. సన్నగా ముక్కలు కోసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి అవి కోసుకొని పక్కకు పెట్టి ఉంచుకోవాలండి. ఇంకా తాళింపుకి తెలిసిందే కదండీ అందరికీ. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి ఇలా అవసరం ఉంటాయి కదా! ఇంకా కొంతమంది సాయి మినపప్పు అని అలా వేసుకుంటారు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఎలా పోపు పెట్టుకోవాలనుకుంటే ఆ రకంగా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి తీసుకున్నాను. తర్వాత ఈ పెరుగు కలర్ రావడానికి, పెరుగు చారు కలర్ రావడానికి కొంచెం పసుపు, టేస్ట్‌కి కొంచెం ఇంగువ ఇవి తీసుకున్నానండి. ఇప్పుడు తాళింపుకి ఫస్ట్ ఆయిల్ పోసుకొని కొంచెం దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఫస్ట్ ఆవాలండి, తర్వాత జీలకర్ర, తర్వాత పచ్చెనగపప్పు, తర్వాత ఎండుమిర్చి ఇవి వేసుకొని వేపుకున్న తర్వాత కొంచెం ఒక 3, 4 రెబ్బలు వెల్లుల్లిపాయ కూడా చితగ్గొట్టి వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అయిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ కోసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి అవి పూర్తిగా మెత్తగా అయిపోయిన అవసరం లేదండి. కొంచెం కొంచెం మెత్తగా అయితే చాలు. అలా కొంచెం మెత్తగా అయ్యే వరకు చేసి తర్వాత కొంతమంది అండి ఇదిగోండి చూడండి ఇక్కడ పల్లీలు కనబడుతున్నాయి కదా! పల్లీలు కూడా వేసుకుంటారండి. పల్లీలు ఇష్టమైన వాళ్ళు పల్లీలు వేపుకొని ఆ తాళింపులో వేసేసుకోవటమే. లేదు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఆ పల్లీలని స్కిప్ చేసేయచ్చు. ఇంకా తర్వాత అందులో మనం కొంచెం పసుపు, పెరుగు చారు కొద్దిగా కలర్గా కనబడటానికి కొంచెం ఎక్కువగా వేసుకుంటారు కొంతమంది. కొంచెం లైట్గా కనబడితే చాలా అనుకొని కొంచెం తక్కువ వేసుకుంటారు. అలా ఎవరు టేస్ట్ని బట్టి వాళ్ళు పసుపు కూడా వేసుకొని తాళింపు అయిపోయింది కదండి, అందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అవన్నీ వేసిన తర్వాత లాస్ట్గా కొంచెం ఇంగువ వేసి ఇంకింతేనండి, తీసి పెరుగు చారులో పోసేసుకోవటమే. ఈ పెరుగు చారు చిక్కగా కావాలనుకున్న వాళ్ళు అసలు వాటర్ పోయొద్దండి. కొంచెం పలుచగా ఉండేలా కావాలి, మజ్జిగ చారులాగా అనుకునే వాళ్ళైతే ఫస్ట్లో మనం పెరుగు గిలగొట్టుకునేటప్పుడే కొంచెం వాటర్ పోసి కొంచెం పలుచగా చేసుకోవాలి. అది మజ్జిగ చారు అంటారు. ఏ రకంగా తిన్నా పెరుగు చాలా బాగుంటుంది కదండి. ఈ పెరుగు చారునైనా మజ్జిగ చారునైనా సరే మనం గారెలు వేసుకుంటాం కదా, వడలు అంటారు, వాటిలో కూడా ఈ పెరుగు చారుని వేసేసి అలా ఉంచేస్తే అవి పెరుగు లేదా మజ్జిగ వీటిని పీల్చుకుంటాయి కదండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. అలా తినొచ్చు. మనం ఒట్టిగా కూడా తాగేయచ్చండి దీన్ని, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్. అలాగే కడుపులో చాలా చల్లగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కనీసం వారానికి ఒకసారి కాకపోయినా 10 రోజులకు ఒకసారి చేసుకున్న ఆరోగ్యానికి ఆరోగ్యం, కడుపులో చాలా చల్లగా ఉంటుంది, చాలా మంచిదండి. మరి మీలో ఎంతమందికి పెరుగు చారు అంటే ఇష్టం? మీరే కాంబినేషన్తో తింటారు, ఎలా చేసుకుంటారు అనేది ఒక కామెంట్ చేయండి. ఇది చిన్నపిల్లలకి పెడితే, చిన్నపిల్లలని కాదు పెద్ద పిల్లలని కాదండి, ఎవరికైనా సరే మంచిది. కొంతమంది చిన్నపిల్లలు పెరుగు తినటానికి మారం చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే ఇంకా చాలా మంచిదండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.